ఈసారి ఎట్లన్నా సరే ఏపీఎల్ ఎంట్రీ ఇస్తున్నా. అక్కడ నా సిక్సర్ల సౌండ్ కి టీవీలు పగిలిపోవాలి, ఫ్యాన్స్ ఖుషి కావాలి. ఈ సింహం ఎంట్రీ ఇస్తే కప్పు మనదేరా బాయ్. ఒరే పిచ్చోడా, నెత్తి మీద గిన్నెందిరా. వంటింట్లో పప్పు వండదామంటే గిన్నె కనపడతలేదు, నువ్వు ఇక్కడ పెట్టుకుని సర్కస్ చేస్తున్నావా? నో అవ్వా, నీకేం తెలుసు? ఇది హెల్మెట్, నేను ప్రాక్టీస్ చేస్తున్నా. ఈసారి ఆరెంజ్ క్యాప్ నాకే వస్తుంది చూడు. అబ్బాయి, నీకు ఆరెంజ్ క్యాప్ రాదురా నాయనా. ఎండలో అట్లా తిరిగితే సన్ స్ట్రోక్ వస్తది. అసలు నీకు బ్యాట్ పట్టుకోవడం వచ్చారా? మొన్న పక్కింటి పిల్లోడు బంతిసిరితే అది నీ కాళ్ళ సందులోంచి పోయి వెనకాలన్న కుండ పగిలింది, గుర్తుందా? అది ట్రయల్ బాల్ అవ్వా. ఇప్పుడు చూడు, నేను ఒక 6 కొడతా, అది పోయి పక్కింటి అద్దాలు పగలాల్సిందే. అబ్బో, సిక్సర్ కొట్టినవరా కొడుకా. బంత్ వెళ్ళలేదు గాని నీ పరువు మాత్రం బౌండరీ అవతలకి పోయింది. ఇక చాలు గాని ఆ గిన్నె ఇటిచ్చి పోయి బజార్ నుంచి కిలో ఉల్లిపాయలు పట్టుకురా పోరా. గ్రిప్ దొరకలేదవ్వా, లేకపోతేనా? గ్రిప్పు లేదు, గిప్పు లేదు. ఇంకోసారి ఇట్లాంటి వేషాలేస్తే బ్యాట్ తోనే నీ వీపు విమానం మోత మోగిస్తా. తమ్ముడు గాని మీరు మాత్రం మా అవ్వ సెటైర్లు, నా కష్టాలు చూడాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి, గంట కొట్టడం మర్చిపోకు. ఓవర్ యాక్షన్. లేకపోతే మా అవ్వ వచ్చి మీ వీపు కూడా విమానం మోత మోగిస్తది. అవ్వ రాకముందే పారిపోదాం. మా ఇంట్లో